అండ్ ఈ పర్టిక్యులర్ వీడియో టైటిల్ వచ్చేసి కండిషనల్ స్టైలింగ్ ఇన్ రియాక్ట్. సో ప్రీవియస్గా మనం ఏ విధంగా కండిషనల్ రెండరింగ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నామో, ఏ విధంగా మనం కండిషనల్లీ రెండర్ చేసామో, ఇక్కడ మనం కండిషనల్లీ స్టైలింగ్ కూడా రియాక్ట్లో అయితే చేయొచ్చు. అండ్ ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ అంతే ఈజీగా కూడా అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి వాటిని మీరు ఎక్కడైతే చూడొచ్చు. సో వీటిని కూడా మనం అంతే ప్రాక్టికల్గా డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం ఇన్లైన్ కండిషనల్ స్టైలింగ్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. సో సింపుల్గా మనం పైకి స్క్రోల్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ మనం అసలు కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటి అని ప్రీవియస్గా మనం నేర్చుకున్నాం కదా. మళ్ళీ నేను ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ పెట్టాను. ఒకసారి దీన్ని మనం ప్రాక్టికల్గా ఇంకోసారి అర్థమైతే చేసుకుందాం. ఎగ్జాంపుల్ మన దగ్గర ఈజ్ ఆన్లైన్ అనే ఒక వేరియబుల్ ఉంది. అండ్ ఈ వేరియబుల్లో ట్రూ అనే వాల్యూ ఉండేటప్పుడు నేను ఆన్లైన్ అని డిస్ప్లే చేస్తాను. అండ్ ఎప్పుడైతే ఈజ్ ఆన్లైన్ అనే వేరియబుల్లో ఫాల్స్ అనే వాల్యూ ఉంటుందో అప్పుడు నేను కండిషనల్లీ ఆఫ్లైన్ అని ఈ విధంగా డిస్ప్లే అయితే చేస్తాను. ఎయిదర్ దీన్ని మనం బటన్ అని కన్సిడర్ చేయొచ్చు, ఆర్ దీన్ని మనం సింపుల్గా ఏదైనా H2 ట్యాగ్ కింద కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ కండిషనల్ రెండరింగ్ మనకి ఆల్రెడీ ప్రీవియస్గా నేర్చుకున్నాం కాబట్టి ఇది మనకి ఆల్రెడీ అర్థమైతే అయ్యింది. అండ్ ఇప్పుడు మనం దీన్నే సింపుల్గా కండిషనల్ స్టైలింగ్తో కూడా కంపేర్ అయితే చేద్దాం. సో సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇక్కడ కూడా యూజ్ చేసాం. సో సేమ్ మనం ఈజ్ ఆన్లైన్లో ట్రూ అని ఉండేటప్పుడు ఆన్లైన్నే డిస్ప్లే చేసాం. ఒకవేళ ఆన్లైన్లో మనకి ఫాల్స్ అనే వాల్యూ ఉన్నట్లయితే ఆఫ్లైన్ అని మనం డిస్ప్లే చేసాం. కానీ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ మీరు కలర్స్ని చూసినట్లయితే కండిషనల్లీ మనం కలర్స్ని కూడా చేంజ్ అయితే చేసాం. అంటే ఎప్పుడైతే ఈజ్ ఆన్లైన్ అనే వేరియబుల్లో ట్రూ అనే వాల్యూ ఉంటుందో అప్పుడు మనం దీనికి గ్రీన్ కలర్ యాడ్ చేసాం. అండ్ ఆన్లైన్ అని కండిషనల్లీ మనం టెక్స్ట్ని కూడా చేంజ్ చేసాం. అండ్ ఎప్పుడైతే ఫాల్స్ అనే వాల్యూ ఉంటుందో కండిషనల్లీ దీన్ని మనం ఆఫ్లైన్ అనే టెక్స్ట్కి చేంజ్ చేసి సింపుల్గా మనం దీని స్టైల్ని రెడ్ కలర్ కూడా చేంజ్ అయితే చేసాం. సో దీన్నే మనం సింపుల్గా కండిషనల్ స్టైలింగ్ అని అయితే చెప్పచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకుందాం. అండ్ మీరు కూడా విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకొని స్టార్టింగ్ సింపుల్ బాయిలర్ ప్లేట్ని app.jsxలో ఇంక్లూడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం సింపుల్గా దీంట్లో ఒక వేరియబుల్ని క్రియేట్ అయితే చేద్దాం. ఎగ్జాంపుల్ మనం కాస్ట్ ఈజ్ ఆన్లైన్ అని ఏదైతే అక్కడ యూజ్ చేసామో దాన్నే యూజ్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం దీని ఇన్సైడ్ ఒక H2 ట్యాగ్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే వేరియబుల్లో ట్రూ అనే వాల్యూ ఉందో ఆర్ మనం ఫాల్స్ అనే వాల్యూని పెడతామో దాన్ని బట్టి ఇప్పుడు మనం సింపుల్గా H2 ట్యాగ్లో స్టార్టింగ్ మనం కండిషనల్లీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అనే మనం రెండర్ అయితే చేద్దాం. సో సింపుల్గా ఇది మనకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకొని ఎప్పుడైతే మనకి ఈజ్ ఆన్లైన్ అనే వేరియబుల్లో ట్రూ అనే వాల్యూ ఉంటుందో క్వశ్చన్ మార్క్ పక్కన ఉండేదాన్ని మనం సింపుల్గా డిస్ప్లే చేస్తాం. ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్ అని అయితే చెప్దాం. ఒకవేళ ఫాల్స్ అయినట్లయితే కాలన్ పక్కన ఉండేదాన్ని మనం డిస్ప్లే చేస్తాం. లెట్స్ సే దీన్ని మనం ఆఫ్లైన్ అని అయితే చెప్దాం. సో ఫైల్ని సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఆల్రెడీ నేను ఫైల్ని కూడా లైవ్ చేసి పెట్టేసుకున్నాను. సో ప్రాజెక్ట్ని ఈవెన్ దీన్ని మీరు రైట్ సైడ్ కూడా అయితే చూడొచ్చు. సో దీన్ని మనం ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుందాం. సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుందాం. అండ్ కోడ్ కూడా ప్రాపర్గా మీకు కనిపించాలి కాబట్టి ఈ విధంగా దీన్ని మనం అడ్జస్ట్ కూడా అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ కండిషనల్లీ రెండర్ మాత్రమే చేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం కండిషనల్లీ స్టైల్ కూడా చేయాలి అంటే ఎప్పుడైతే ఈజ్ ఆన్లైన్లో ట్రూ అని ఉంటుందో అండ్ ప్రెజెంట్ ట్రూగానే ఉంది కాబట్టి ఈ ఆన్లైన్ అనే టెక్స్ట్ని మనం గ్రీన్ కలర్లో కూడా మనం డిస్ప్లే అయితే చేయాలి. సో దానికోసం మనం H2 ట్యాగ్కి ఇన్లైన్ స్టైలింగ్ని అయితే యూజ్ చేద్దాం. సో ఇన్లైన్ స్టైలింగ్ కోసం మనం స్టైల్ ట్యాగ్ని యూజ్ చేస్తామని ఆల్రెడీ మనం HTML నేర్చుకునేటప్పుడు కూడా నేర్చుకున్నాం. అండ్ సింపుల్గా దీని ఇన్సైడ్ మళ్ళీ మనం ఫ్లవర్ బ్రషెస్ని యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేయబోతున్నాం కాబట్టి అండ్ సింపుల్గా మనం కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి కాలర్ని యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కలర్ అనే ప్రాపర్టీకి ఒక కలర్ని మనం యాడ్ అయితే చేయాలి. ఎయిదర్ గ్రీన్ కానీ ఆర్ రెడ్ని కానీ. సో దీన్ని ఇప్పుడు మనం వేరియబుల్లో ఏదైతే మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుందో దీన్ని బట్టి మనం కలర్ని అయితే యాడ్ చేయాలి. సో ఏ విధంగా చేస్తాం? సో సింపుల్గా మనం సేమ్ ఇక్కడ ఏ విధంగా మనం కండిషనల్లీ దీన్ని రెండర్ చేసామో ఇక్కడ కూడా మనం సేమ్ కండిషనల్లీ స్టైల్ అయితే చేస్తాం. సో సింపుల్గా మనం కాలన్ పక్కన
ఈజ్ ఆన్లైన్ అనే వేరియబుల్‌లో ఒకవేళ మనకి ట్రూ అనే వాల్యూ ఉన్నట్లయితే అప్పుడు మనం సింపుల్‌గా డబుల్ కోట్స్‌లో గ్రీన్ అనే కలర్‌ని మనం కలర్ అనే ప్రాపర్టీకి అసైన్ చేద్దాం. ఒకవేళ ఈజ్ ఆన్లైన్‌లో ఫాల్స్ అనే వాల్యూ ఉన్నట్లయితే సింపుల్‌గా మనం సేమ్ కాలన్ పక్కన రెడ్ కలర్‌ని మనం సింపుల్‌గా అసైన్ అయితే చేద్దాం. సో, ఫైల్‌ని సింపుల్‌గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఆటోమేటిక్‌గా మనకి వేరియబుల్ ట్రూలో ఉంది కాబట్టి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కూడా చేంజ్ అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా వేరియబుల్‌ని ఫాల్స్‌కి చేంజ్ చేసినట్లయితే సింపుల్‌గా మనం కండిషనల్లీ ఆఫ్‌లైన్‌కి సింపుల్‌గా మనం టెక్స్ట్‌ని చేంజ్ చేసాం. ఈవెన్ దాని కలర్‌ని కూడా మనం సింపుల్‌గా కండిషనల్లీ చేంజ్ అయితే చేసాం. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనం కండిషనల్ స్టైలింగ్‌లో ఇన్‌లైన్ స్టైల్స్‌ని యూజ్ చేసి ఏ విధంగా మనం కండిషనల్లీ స్టైల్ చేయొచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాం. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో కాన్సెప్ట్‌ని కూడా అంతే ప్రాక్టికల్‌గా అయితే డిస్కస్ చేద్దాం. సో, నెక్స్ట్ ఏముంది? కండిషనల్ క్లాస్ నేమ్. సో, ఇది కూడా మనకి చాలా సింపుల్ ఉంటది. సో, ప్రెజెంట్ ఏదైతే మనం ఇన్‌లైన్ స్టైల్స్‌ని యూజ్ చేసి సింపుల్‌గా మనం సింగిల్ ప్రాపర్టీని చేంజ్ చేసామో ఎయిదర్ గ్రీన్‌కి గాని ఆర్ ఇక్కడ మనం సింపుల్‌గా రెడ్‌కి గాని దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఒక బటన్‌ని మనం ఇక్కడ పెట్టుకొని సింపుల్‌గా మనం మొత్తం స్టైల్స్‌ని మనం చేంజ్ అయితే చేయబోతున్నాం. సో, దేనితో చేంజ్ చేయబోతున్నాం? క్లాస్ నేమ్‌ని యూజ్ చేసి. సో, ఇక్కడ కూడా మనం సేమ్ ఆ పర్టిక్యులర్ రెండరింగ్‌ని యూజ్ చేసాం. సో, కండిషనల్ రెండరింగ్‌లో మనం ఈజ్ యాక్టివ్ అనే వేరియబుల్‌ని యూజ్ చేసాం. ట్రూ ఉండేటప్పుడు యాక్టివ్ అని డిస్‌ప్లే చేసాం. ఫాల్స్ ఉండేటప్పుడు ఇన్‌యాక్టివ్ అని అయితే డిస్‌ప్లే చేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం కండిషనల్ క్లాస్ నేమ్‌తో చేంజ్ చేయాలి అనుకునేటప్పుడు ఈజ్ యాక్టివ్‌లో ట్రూ అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉన్నట్లయితే దీనికి మనం సెపరేట్ క్లాస్ నేమ్‌ని అయితే యాడ్ చేస్తాం. అంటే ప్రీవియస్‌గా మనం పెట్టుకున్న స్టైల్ క్లాస్‌ని దీనికి మనం యాడ్ చేస్తాం. ఒకవేళ ఫాల్స్ అని స్టోర్ అయ్యి ఉన్నట్లయితే ఇంకో క్లాస్ నేమ్‌ని మనం ఏదైతే మనం సీఎస్ఎస్ ఫైల్‌లో క్రియేట్ చేస్తామో దాన్ని మనం ఈ బటన్‌కి యాడ్ అయితే చేస్తాం. సో, దీన్ని కూడా మనం అంతే ప్రాక్టికల్‌గా ఇప్పుడు మనం పెర్ఫార్మ్ అయితే చేద్దాం. సో, సింపుల్‌గా మనం వీఎస్ కోడ్‌ని ఓపెన్ అయితే చేద్దాం. అండ్ దాంతో పాటు మనం రైట్ సైడ్ లైవ్ చేసుకున్నాం కాబట్టి మన క్రోమ్‌ని కూడా ఓపెన్ అయితే చేద్దాం. సో, ఫస్ట్ మనం సింపుల్‌గా యాప్ డాట్ సీఎస్ఎస్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ ఫైల్‌లోకి వెళ్ళిపోదాం. సో, సింపుల్‌గా మనం యాప్ డాట్ సీఎస్ఎస్‌ని యూజ్ చేయొద్దు. సో, సెపరేట్‌గా మనం ఇంకో సీఎస్ఎస్ ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. సో, దీని నేమ్‌ని మనం సింపుల్‌గా క్లాస్ నేమ్ డాట్ సీఎస్ఎస్ అనైతే అనుకుందాం. సో, నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం క్లాస్ నేమ్ డాట్ సీఎస్ఎస్‌ని యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో కూడా ఇంక్లూడ్ చేద్దాం. సో, సింపుల్‌గా మనం ఇంపోర్ట్ డబుల్ కోట్స్ రైట్ స్లాష్ క్లాస్ నేమ్ డాట్ సీఎస్ఎస్‌ని కూడా మనం సింపుల్‌గా లింక్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా క్లాస్ నేమ్ డాట్ సీఎస్ఎస్‌ని ఓపెన్ చేసుకొని డాట్ యాక్టివ్ అని ఒక క్లాస్‌ని మనం క్రియేట్ చేద్దాం. సో, సింపుల్‌గా మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని యూజ్ చేద్దాం. లెట్స్ సే దీన్ని మనం గ్రీన్ అనుకుందాం. అండ్ దాంతో పాటు మనం కలర్ ప్రాపర్టీని వైట్ అనైతే అనుకుందాం. అండ్ దాంతో పాటు మనం యాక్టివ్‌ని ఏ విధంగా క్రియేట్ చేసామో సేమ్ మనం ఇన్ యాక్టివ్ అని ఇంకో దీన్ని క్రియేట్ చేద్దాం స్టైల్స్‌ని. దీంట్లో మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని రెడ్ అనుకుందాం. అండ్ దాంతో పాటు మనం కలర్‌ని సింపుల్‌గా వైట్ అనేది అనుకుందాం. సో, సింపుల్‌గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే యాక్టివ్ అని దాంతో పాటు ఇన్‌యాక్టివ్ అని 2 స్టైల్స్‌ని మనం క్లాస్ నేమ్ డాట్ సీఎస్ఎస్ ఫైల్‌లో క్రియేట్ చేసామో అంటే సీఎస్ఎస్ ఫైల్‌లో మనం సెపరేట్‌గా క్రియేట్ చేసామో వీటిని ఇప్పుడు మనం కండిషనల్లీ ఏదైనా బటన్‌కి అప్లై అయ్యేటట్లయితే చేయాలి. అండ్ ఇక్కడ మనకి టాపిక్ క్లియర్ అయిపోయింది. సో, సింపుల్‌గా మనం జేఎస్ఎక్స్ ఫైల్‌లోకి వచ్చేద్దాం. అండ్ హెచ్2 ట్యాగ్‌ని ఇక్కడ నుంచి మనం సింపుల్‌గా రిమూవ్ చేద్దాం. అండ్ ఈజ్ ఆన్లైన్ అనే వేరియబుల్‌ని ఇప్పుడు మనం ఈజ్ యాక్టివ్‌కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇనిషియల్‌గా మనం ట్రూ అనే వాల్యూని స్టోర్ చేద్దాం. నెక్స్ట్ మనం డివిజన్ ఇన్సైడ్ ఒక బటన్‌ని క్రియేట్ అయితే చేద్దాం. సో, ఫస్ట్ మనం బటన్ ఇన్సైడ్ కండిషనల్లీ రెండర్ చేయాలి కాబట్టి ఫ్లవర్ బ్రషెస్‌ని యూజ్ చేసుకొని ఈజ్ యాక్టివ్‌లో ఒకవేళ మనకి ట్రూ అనే వాల్యూ ఉన్నట్లయితే సింపుల్‌గా మనం టెక్స్ట్‌ని యాక్టివ్ అని డిస్‌ప్లే చేద్దాం. ఒకవేళ ఫాల్స్ ఉన్నట్లయితే సింపుల్‌గా మనం ఇన్ యాక్టివ్ అని డిస్‌ప్లే అయితే చేద్దాం. సో, ప్రెజెంట్ మనకి ఈజ్ యాక్టివ్‌లో ట్రూ ఉంది కాబట్టి యాక్టివ్ అని డిస్‌ప్లే చేసాం. ఒకవేళ ఫాల్స్ ఉంటే మనకి ఇన్‌యాక్టివ్ అయితే డిస్‌ప్లే అవుతది. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్‌గా క్లాస్ నేమ్‌ని కండిషనల్లీ మనం బటన్‌కి అప్లై అయ్యేటట్లయితే చేయాలి. అండ్ దీన్ని మీరు ఒకవేళ ట్రై చేయగలరు అనుకుంటే ట్రై కూడా చేయండి.
సో సింపుల్గా మనం ప్రీవియస్గా స్టైల్ అనే యాట్రిబ్యూట్ని ఏ విధంగా యూజ్ చేసామో దీనికి మనం క్లాస్ నేమ్ని యూజ్ చేస్తాం ఇన్స్టెడ్గా. అండ్ సింపుల్గా మనం క్లాస్ నేమ్కి ఫ్లవర్ బ్రాసెస్ని అసైన్ చేసి పెట్టేసుకొని ఒకవేళ ఈజ్ యాక్టివ్ అనేది మనకి ట్రూ అయినట్లయితే క్వశ్చన్ మార్క్ పక్కన మనం సింపుల్గా డబల్ కోట్స్లో యాక్టివ్ అనే సిఎస్ఎస్ స్టైల్స్ని మనం యాడ్ చేద్దాం. ఒకవేళ కాల్ని యూజ్ చేద్దాం, ఫాల్స్ అనే వాల్యూ ఉన్నట్లయితే అప్పుడు మనం సింపుల్గా ఇన్ యాక్టివ్ అనే స్టైల్స్ని మనం యాడ్ అయితే చేద్దాం. సో ప్రెజెంట్ మనం వేరియబుల్లో ట్రూ అనే వాల్యూ స్టోర్ చేసాం కాబట్టి కండిషనల్లీ మనం యాక్టివ్ అని బటన్లో డిస్ప్లే చేసాం. ఈవెన్ మనం ఇక్కడ కూడా యాక్టివ్కి సంబంధించిందే క్లాస్ నేమ్ పెట్టాం కాబట్టి సింపుల్గా మనం దానికి సంబంధించిన స్టైల్స్ని అయితే యాడ్ చేసాం. ఒకవేళ సింపుల్గా ఇప్పుడు నేను వేరియబుల్ని ఫాల్స్కి చేంజ్ చేసినట్లయితే సింపుల్గా మనం బటన్ని ఇన్యాక్టివ్కి చేంజ్ చేసాం. ఈవెన్ మనం ఇన్యాక్టివ్ అనే ఇంకో సిఎస్ఎస్ని ఏదైతే స్టైల్ చేసుకున్నామో దాన్ని మనం బటన్కి కూడా అప్లై అయ్యేటట్లయితే చేసాం. సో ఈ విధంగా మనం క్లాస్ నేమ్స్ని కూడా కండిషనల్లీ మనం దేనికైనా అప్లై అయ్యేటట్లయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకో కాన్సెప్ట్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సింపుల్గా మనం టాప్లోకి అయితే వెళ్దాం. సో థర్డ్ మనం నేర్చుకునేది యాక్టివ్ ఇన్యాక్టివ్ యూఐ స్టైలింగ్. సో సింపుల్గా దీన్ని మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి కాబట్టి పైకి మనం స్క్రోల్ చేద్దాం. సో మీకోసం నేను ఎగ్జాంపుల్ కూడా అయితే క్రియేట్ చేశాను. ఎగ్జాంపుల్ మన దగ్గర 3 బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 3 బటన్స్ని మనం రియల్ టైంలో లైక్ హోమ్ అని, అబౌట్ అని అండ్ కాంటాక్ట్ అని మనం నావిగేషన్ బార్లో ఎక్కువగా అయితే చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హోమ్ సెక్షన్ ఓపెన్ చేసిన వెంటనే డిఫాల్ట్గా నేను హోమ్కి ఈ పర్టిక్యులర్ స్టైల్స్ని యాడ్ అయితే చేస్తా. ఒకవేళ ఇప్పుడు నేను అబౌట్ మీద క్లిక్ చేసినట్లయితే ఏదైతే హోమ్కి ఉన్నాయో ఈ పర్టిక్యులర్ బ్లూ కలర్ని ఇప్పుడు నేను అబౌట్కి అప్లై అయ్యేటట్లు చేస్తాను. ఎందుకంటే దీన్ని నేను సింపుల్గా క్లిక్ చేసా కాబట్టి. అండ్ ఇక్కడ నేను ఆ నేమ్ని కూడా చేంజ్ అయితే చేస్తాను. ఒకవేళ నేను కాంటాక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సింపుల్గా నేను కాంటాక్ట్ని క్లిక్ చేశాను కాబట్టి ఏదైతే హోమ్కి అప్లై ఉన్నాయో స్టైల్స్ దీన్ని నేను కాంటాక్ట్కి అప్లై అయ్యేటట్లయితే చేస్తాను. అండ్ మిగిలిన బటన్స్ని నేను అక్కడ నుంచి స్టైల్ ఉంటే రిమూవ్ అయితే చేస్తాను. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏ విధంగా చేయాలి, సో దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ రైట్ సైడ్ మనం బ్రౌజర్ని పెట్టుకుందాం. సో ఫస్ట్ మనం ఒక స్టైల్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ దాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. లైక్ ఏదైతే బటన్కి ఈ విధంగా మనం బ్లూ కలర్ని యాడ్ చేసామో ఈ స్టైల్ని స్టార్టింగ్ మనం చేసి అయితే పెట్టుకుందాం. సో సింపుల్గా మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. రైట్ సైడ్ మనం బ్రౌజర్ని పెట్టుకుందాం. క్లాస్ నేమ్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళిపోయి ఈ రెండింటిని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ మనం డాట్ యాక్టివ్ అని ఇక్కడ మనం ఇంకో స్టైల్ని క్రియేట్ చేద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీకి మనం బ్లూ కలర్ని యాడ్ చేద్దాం. అండ్ టెక్స్ట్ కలర్ని మనం వైట్లో పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ప్యాడింగ్ని యాడ్ చేద్దాం. సో ఒక 6 pxని దాంతోపాటు 12 px అని అయితే చెప్దాం. అండ్ ఫైనల్గా మనం బార్డర్ రేడియస్ని సింపుల్గా ఒక 5 px అని అయితే చెప్దాం. అండ్ ఈ పర్టిక్యులర్ డీసెంట్ సింపుల్ స్టైల్స్ని ఇప్పుడు మనం ఏ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ బటన్కి మనం అప్లై అయ్యేటట్లయితే చేయాలి. అది కూడా కండిషనల్లీ. సో దేని మీద క్లిక్ చేస్తే దానికి. సో ఫస్ట్ మనం 3 బటన్స్ని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి ఈ బటన్ ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. ఈవెన్ మనకి వేరియబుల్ కూడా అవసరం లేదు. దీన్ని కూడా రిమూవ్ చేసేసుకొని ఫస్ట్ మనం బటన్ ఇంటూ 3 అని చెప్పి 3 బటన్స్ని మనం క్రియేట్ చేద్దాం. అండ్ ఫస్ట్ బటన్ ఇన్సైడ్ మనం హోమ్ అని చెప్దాం. అండ్ సెకండ్ బటన్ ఇన్సైడ్ మనం సింపుల్గా అబౌట్ అని చెప్దాం. అండ్ థర్డ్ బటన్ ఇన్సైడ్ మనం సింపుల్గా కాంటాక్ట్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. సో టోటల్గా మనం 3 బటన్స్ని క్రియేట్ కూడా అయితే చేసాం. అండ్ ఇప్పుడు మీరు స్టైల్ని నార్మల్గా చూడండి. ఎగ్జాంపుల్ దీనికి నేను క్లాస్ నేమ్ని యాక్టివ్ అని చెప్పినట్లయితే హోమ్కి మనం ఆ స్టైల్స్ని యాడ్ చేసాం. ఒకవేళ ఇదే క్లాస్ నేమ్ని నేను ఇక్కడ నుంచి కట్ చేసేసి ఒకవేళ నేను అబౌట్కి యాడ్ చేసినట్లయితే అబౌట్కి మాత్రమే అప్లై అవుతుంది. అండ్ ఏదైతే ప్రెజెంట్ ఇప్పుడు మనం చేస్తున్నామో దీన్ని మనం కండిషనల్ అయితే చేయాలి. అంటే ఏ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ బటన్కి ఆ స్టైల్స్ వచ్చేయాలి. మిగిలిన 2 బటన్స్కి నార్మల్ స్టైల్స్ అయితే ఉండాలి. సో దీన్ని ఇప్పుడు మనం చేద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా దాన్ని వెబ్ పేజ్ మీద కూడా రెండర్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం ఏదైనా బటన్ మీద క్లిక్ చేస్తామో ఆ బటన్ నేమ్ని మనం ఒక ప్లేస్లో కూడా స్టోర్ చేద్దాం. సో సింపుల్గా మనం టాప్లో కాన్స్ట్ అని చెప్పి సింపుల్గా మనం
ట్యాబ్ అనే నేమ్‌తో ఒక స్టేట్‌ని క్రియేట్ చేద్దాం. సో, సెట్ ట్యాబ్ అనుకుందాం సెట్టర్ ఫంక్షన్‌ని. సో, యూజ్ స్టేట్ ఇన్‌సైడ్ మనం ఇనీషియల్‌గా మనం దేనికి అప్లై అయ్యేటట్లు చేయాలి కాబట్టి, ఇనీషియల్‌గా మనం హోమ్‌కి ఆ స్టైల్స్‌ని అప్లై అయ్యేటట్లయితే చేద్దాం. ఒకవేళ నేను అబౌట్ మీద క్లిక్ చేసిన వెంటనే, అబౌట్ నేమ్‌ని నేను స్టేట్‌లోకి అప్డేట్ చేసేయాలి. అండ్ హోమ్‌కి మనం ఆ స్టైల్స్‌ని రిమూవ్ చేయాలి. సో, ఈ విధంగా దీన్ని మనం ప్రాక్టికల్‌గా అయితే చేయాలి. సో, డిఫాల్ట్‌గా మనం హోమ్‌ని పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా 3 బటన్స్ కిందన ఒక హెచ్3 ట్యాగ్‌ని యూజ్ చేద్దాం. సో, ఏదైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో, ఆ బటన్ నేమ్‌ని మనం సింపుల్‌గా దీంట్లో డిస్‌ప్లే కూడా అయితే చేద్దాం. సో, ప్రెజెంట్ హోమ్ ఉంది కాబట్టి ట్యాబ్‌ని ఇప్పుడు మనం సింపుల్‌గా దీంట్లో అయితే పెడదాం. సో, ట్యాబ్ అని చెప్పినట్లయితే సో, మనకి బాటమ్‌లో హోమ్ అనే నేమ్‌ని అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏ బటన్ మీద క్లిక్ చేస్తే, ఆ బటన్ నేమ్‌ని మనం బాటమ్‌లో కూడా డిస్‌ప్లే చేద్దాం. సో, దానికోసం మనం ఆన్ క్లిక్‌ని యూజ్ చేద్దాం. ఎందుకంటే మనం క్లిక్ చేస్తున్నాం కాబట్టి, ఈ పర్టిక్యులర్ ఈవెంట్‌లో మనం యారోని పెట్టేసుకొని, సెట్ ట్యాబ్‌ని యూజ్ చేసి, ఎప్పుడైతే నేను హోమ్ అనే బటన్‌ని క్లిక్ చేస్తానో, అప్పుడు నేను సింపుల్‌గా సెట్ ట్యాబ్‌లో హోమ్ అనే నేమ్‌ని నేను స్టోర్ అయితే చేస్తా. ఒకవేళ దీన్నే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కట్ చేసేసుకొని, కాపీ చేసేసుకొని, అబౌట్‌కి కూడా యాడ్ చేస్తాను. కానీ ఎప్పుడైతే నేను అబౌట్ అనే బటన్‌ని క్లిక్ చేస్తానో, అప్పుడు నేను సెట్ ట్యాబ్‌లోకి హోమ్‌ని కాదు, అప్పుడు నేను అబౌట్‌నయితే పంపిస్తా. ఒకవేళ నేను కాంటాక్ట్‌ని క్లిక్ చేసినట్లయితే, సింపుల్‌గా నేను ఇక్కడ హోమ్‌ని రిమూవ్ చేసేసి, సింపుల్‌గా మనం కాంటాక్ట్‌ని అయితే పెడదాం. సో, అన్నీ మనం స్మాల్ లోవర్ కేస్‌లోనే పెట్టేసుకుందాం. అబౌట్‌ను కూడా మనం నార్మల్‌గా అబౌట్ అనైతే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని కొంచెం నేను మినిమైజ్ చేస్తాను. సో, మీకు ప్రాపర్‌గా కనిపిస్తది. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం ఫైల్‌ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను అబౌట్ మీద క్లిక్ చేసినట్లయితే, ఎప్పుడైతే నేను అబౌట్ మీద క్లిక్ చేశానో, సెట్ ట్యాబ్‌ని యూజ్ చేసి అబౌట్ అనే టెక్స్ట్‌ని మనం సింపుల్‌గా స్టేట్‌లో అప్డేట్ అయితే చేసాం. అదే విధంగా మనం కాంటాక్ట్ అని చెప్పినట్లయితే, కాంటాక్ట్ అనే ఈ పర్టిక్యులర్ టెక్స్ట్‌ని మనం స్టేట్‌లో అప్డేట్ అయితే చేసాం. అండ్ ఏ విధంగా మనం బటన్‌ని క్లిక్ చేసేటప్పుడు ఆ పర్టిక్యులర్ నేమ్‌ని మనం సింపుల్‌గా స్టేట్‌లో అప్డేట్ చేస్తున్నామో, దీన్నే ఇప్పుడు మనం చూసుకొని సింపుల్‌గా మనం కండిషనల్లీ ఏదైతే ప్రీవియస్‌గా ఈ స్టైల్‌ని చేసి పెట్టుకున్నామో, దాన్ని మనం ఆ బటన్‌కి మాత్రమే అప్లై అయ్యేటట్లు కూడా చేయాలి. అండ్ ఇది కూడా మనకి సింపుల్‌గా ఉంటది. సో, ఫస్ట్ మనం ఈచ్ బటన్‌కి క్లాస్ నేమ్‌ని క్రియేట్ చేద్దాం. అండ్ క్లాస్ నేమ్‌లో మనం ఇప్పుడు కండిషన్‌ని చెక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, స్టార్టింగ్ దీన్ని మనం ఫ్లవర్ బ్రాసెస్‌కి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటి? సో, ఏదైతే మన దగ్గర యూజ్ స్టేట్ ఉందో, ఈ ట్యాబ్ అనే ఈ పర్టిక్యులర్ స్టేట్‌లో అసల హోమ్ అనే వాల్యూ ఉందా? లేదా? అని మనం చెక్ చేయాలి. సో, ప్రెజెంట్ ఇనిషియల్‌గా హోమే ఉంది కాబట్టి, ఎగ్జాంపుల్ కోసం మనం ఇప్పుడు ట్యాబ్ ట్రిపుల్ ఈక్వల్స్ టు ఒకవేళ డబుల్ కోట్స్‌లో హోమ్ అయినట్లయితే, అంటే ఏదైతే స్టేట్ ఉందో, స్టేట్‌ని మనం ట్యాబ్ అనుకున్నాం కాబట్టి, ట్యాబ్‌లో ఒకవేళ హోమ్ అనే వాల్యూ ఉన్నట్లయితే, అప్పుడు మనం సింపుల్‌గా క్వెషన్ మార్క్ పక్కన ఏదైతే మనం యాక్టివ్ అనే స్టైల్స్‌ని చేసుకున్నామో, ఆ పర్టిక్యులర్ క్లాస్‌ని మనం ఈ పర్టిక్యులర్ క్లాస్ నేమ్‌కి యాడ్ చేద్దాం. ఒకవేళ మనకి లేకపోతే సింపుల్‌గా మనం కాలమ్ పక్కన ఎటువంటి స్టైల్స్‌ని యాడ్ చేయొద్దు. అండ్ సింపుల్‌గా మనం ఫైల్‌ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కండిషన్‌ని ఈ విధంగా చెక్ అయితే చేస్తున్నాం. సో, ఫస్ట్ మనం పేజ్‌ని ఇక్కడి నుంచి రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఇనీషియల్‌గా మనం యూజ్ స్టేట్‌లో హోమ్‌ని పెట్టుకున్నాం కాబట్టి, ఈ బటన్‌ని మనం క్లిక్ చేయకపోయినా సరే, ట్యాబ్‌లో మనం ఇక్కడ చెక్ చేస్తది. లైక్ ట్యాబ్‌లో ఏదైతే హోమ్ ఉందో, ఆ హోమ్ మనకి త్రిబుల్ ఈక్వల్స్ టు హోమ్ అయ్యిందా లేదా అని. ఒకవేళ హోమ్ అయినట్లయితే, యాక్టివ్ అనే స్టైల్స్‌ని సింపుల్‌గా మనకి క్లాస్ నేమ్ లెక్క ఈ హోమ్ బటన్‌కి మనం యాడ్ చేస్తున్నాం. సో, ఏదైతే ఇక్కడ మనం చేసామో, దీన్నే ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని, ఈ బటన్‌కి కూడా మనం యాడ్ చేద్దాం. కానీ ఈసారి మనం దేనితో కంపేర్ చేయాలి? ట్యాబ్‌లో ఏదైతే వాల్యూ స్టోర్ అయ్యి ఉందో, అది ఒకవేళ మనకి ట్రిపుల్ ఈక్వల్స్ టు ఏదైతే మనం అబౌట్ అని పంపిస్తున్నామో, ఈ అబౌట్‌కి మనకి ఈక్వలా అని మనం చెక్ చేయాలి. సో, ఫైల్‌ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం అబౌట్ మీద క్లిక్ చేసినట్లయితే, ఇప్పుడు మనం సెట్ ట్యాబ్‌ని యూజ్ చేసి స్టేట్‌లో అబౌట్‌కి చేంజ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనకి క్లాస్ నేమ్‌లో మనకి అబౌట్ ట్రిపుల్ ఈక్వల్స్ టు అబౌట్ అని చెక్ చేసింది. విచ్ ఈస్ ట్రూ మనకి. అండ్ యాక్టివ్ అనే స్టైల్స్‌ని మనకి ఈ బటన్‌కి యాడ్ అయితే చేసింది. సో, సేమ్ అదే విధంగా మన దగ్గర కాంటాక్ట్ బటన్ కూడా ఉంది కాబట్టి, దీంట్లో కూడా పేస్ట్ చేద్దాం. అండ్ ఈసారి మనం ఇక్కడ హోమ్ కాకుండా సింపుల్‌గా మనం కాంటాక్ట్ అయితే చెక్ చేద్దాం. సో, ఏదైతే నేమ్‌ని ఇక్కడ మీరు పంపిస్తున్నారో,
ఆ నేమ్‌తోనే మనం ఇక్కడ కూడా కంపేర్ అయితే చేయాలి. ఒకవేళ మీకు అవ్వకపోతే ఈ విధంగా మీరు చెక్ అయితే చేసుకోండి. సో, ఫైల్‌ని మనం సేవ్ చేద్దాం. అండ్ కాంటాక్ట్ అని చెప్పినట్లయితే కాంటాక్ట్‌కి మాత్రమే అప్లై అయ్యేటట్లు చేసాం. హోమ్ అని చెప్తే మిగిలిన వాటి నుంచి రిమూవ్ చేసేసి హోమ్‌కి మాత్రమే అప్లై అయ్యేటట్లు చేసాం. సో, ఈ విధంగా మనం దీన్ని కూడా అంతే ప్రాక్టికల్‌గా అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకి ఫైనల్‌గా ఫోర్త్ పాయింట్ ఉంది కాబట్టి, సో, ఫోర్త్ పాయింట్‌ని కూడా మనం అంతే ప్రాక్టికల్‌గా కవర్ చేద్దాం. సో, టాప్‌లోకి వెళ్ళినట్లయితే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎర్రర్ అండ్ సక్సెస్ స్టైలింగ్. సో, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో, దీన్ని మనం ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడానికి మీకోసం నేను ఒక ఎగ్జాంపుల్‌ని కూడా అయితే క్రియేట్ చేశాను. ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ ఉంది. అండ్ ఒక సబ్మిట్ బటన్ అయితే ఉంది. సో, యూజర్ ఎటువంటి ఇన్‌పుట్‌ని ఇవ్వకుండా డైరెక్ట్‌గా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని మనం మెసేజ్‌ని డిస్‌ప్లే చేసి దాన్ని మనం రెడ్ కలర్‌లో ఈ విధంగా డిస్‌ప్లే అయితే చేయాలి. అంటే మనం ఎర్రర్ మెసేజ్‌కి కండిషనల్‌ని మనం ఈ రెడ్ కలర్ అనే స్టైలింగ్ కూడా యాడ్ చేయాలి. ఒకవేళ నేమ్‌నిచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే సింపుల్‌గా మనం నేమ్ లుక్స్ గుడ్ అనే మెసేజ్‌ని చూపించి దాన్ని మనం గ్రీన్ కలర్ అనే స్టైల్‌ని కూడా యాడ్ అయితే చేయాలి. సో, రెడ్ కలర్ స్టైల్స్‌ని మనం ఎర్రర్ అనుకుందాం. అండ్ గ్రీన్ కలర్ స్టైల్స్‌ని మనం సక్సెస్ అని అయితే అనుకుందాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఏ విధంగా చేయాలో చూద్దాం. సో, సింపుల్‌గానే ఉంటది. సో, వీఎస్ కోడ్‌ని ఓపెన్ చేసుకున్నాం. అండ్ రైట్ సైడ్ మనం బ్రౌజర్‌ని కూడా పెట్టేసుకున్నాం. సో, ఫస్ట్ మనం స్టేట్‌ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ మనం డివిజన్ మొత్తాన్ని ఇక్కడ నుంచి ఎరేజ్ చేసేసి ఇన్‌సైడ్ మనం నార్మల్ డివిజన్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఫస్ట్ మనకి ఇన్‌పుట్ ఫీల్డ్ కావాలి. సో, ఇన్‌పుట్‌ని మనం క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ మనకి బటన్ కావాలి. సో, బటన్‌ని కూడా మనం క్రియేట్ అయితే చేసాం. అండ్ బటన్ ఇన్‌సైడ్ మనం సింపుల్‌గా సబ్మిట్ అని పెడదాం. అండ్ ఇన్‌పుట్ ఇన్‌సైడ్ మనం ప్లేస్ హోల్డర్‌లో యూజర్‌కి మనం ఎంటర్ యువర్ నేమ్ అని అయితే మనం అడుగుదాం. అండ్ నెక్స్ట్ మనం యూజర్ ఇచ్చిన నేమ్‌ని మనం స్టోర్ కూడా చేయాలి కాబట్టి ఒక స్టేట్‌ని క్రియేట్ చేద్దాం. సో, స్టేట్‌ని మనం సింపుల్‌గా నేమ్ అనుకుందాం. సెట్టర్ ఫంక్షన్‌ని మనం సెట్ నేమ్ అనుకొని స్టేట్‌లో మనం ఎంప్టీ స్ట్రింగ్‌ని అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం యూజర్ ఏదైతే మనకి ఇన్‌పుట్‌లో ఇస్తాడో దాన్ని మనం స్టేట్‌లోకి లోడ్ కూడా చేయాలి కాబట్టి సింపుల్‌గా మనం ఆన్ చేంజ్‌ని యూజ్ చేద్దాం. అండ్ ఆన్ చేంజ్‌లో మనం ఈవెంట్‌ని టార్గెట్ చేద్దాం. అండ్ సింపుల్‌గా మనం సెట్ నేమ్‌లోకి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూని యూజర్ ఇచ్చిన దాన్ని మనం సింపుల్‌గా మన స్టేట్‌లోకి కూడా మనం లోడ్ అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే యూజర్ మనకి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాడో దీన్ని ఇప్పుడు మనం కండిషనల్లీ చెక్ చేయాలి. సో, ఏమేం చెక్ చేయాలి? అసలు యూజర్ ఇన్‌పుట్‌లో దేన్నైనా ఎంటర్ చేశాడా? ఆర్ ఈవెన్ ఎంటర్ చేసినా సరే ఎంప్టీ స్పేసెస్‌నిచ్చి ఎంటర్ చేశాడా అని మనం చెక్ చేయాలి. ఒకవేళ నేమ్‌నే ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే అప్పుడు మనం ఇంకోలాగా మెసేజ్‌ని కూడా డిస్‌ప్లే చేయాలి కాబట్టి సబ్మిట్ కోసం మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ అయితే చేద్దాం. సో, దానికోసం మనం స్టేట్ కిందన కాన్స్ట్ హ్యాండిల్ చెక్ అని ఒక ఫంక్షన్‌ని మనం క్రియేట్ చేద్దాం. అండ్ ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని మనం సబ్మిట్ బటన్‌ని క్లిక్ చేసేటప్పుడు కాల్ చేయాలి కాబట్టి కాపీ చేసేసుకొని దీనికి మనం ఆన్ క్లిక్ అనే ఈవెంట్‌లో సింపుల్‌గా మనం ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. అండ్ ఫంక్షన్ ఇన్‌సైడ్ మనం ఏం చెక్ చేయాలి? సో, ప్రీవియస్‌గా మాట్లాడిందే ఇఫ్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి అసలు నేమ్‌లో యూజర్ ఏమైనా ఎంటర్ చేశాడా అని చెక్ చేయాలి. ఆర్ ఈవెన్ డాట్ ట్రిమ్ అనే మెథడ్‌ని కూడా మనం యూజ్ చేద్దాం. ఎందుకంటే ఎంప్టీ స్పేసెస్‌ని ఇచ్చి కూడా యూజర్ అయితే ఎంటర్ చేయొచ్చు. అంటే సబ్మిట్ చేయొచ్చు. అప్పుడు మనకు అది ఒకవేళ త్రిబుల్ ఈక్వల్స్ టు డబుల్ క్వాట్స్ అయినట్లయితే సో, ఫస్ట్ మనం దీన్ని రౌండ్ బ్రాసెస్‌లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం సింపుల్‌గా ఫ్లవర్ బ్రాసెస్ ఇన్‌సైడ్ ఒకవేళ ఈ విధంగా యూజర్ చేసినట్లయితే ఎటువంటి నేమ్‌ని ఇవ్వకుండా ఆర్ స్పేసెస్‌ని ఇచ్చి ఎంటర్ చేసినట్లయితే అప్పుడు మనం సింపుల్‌గా ఇంకో స్టేట్‌ని క్రియేట్ చేద్దాం. సో, సింపుల్‌గా మనం కాన్స్ట్ స్టేట్ నేమ్‌ని మెసేజ్ అనుకుందాం. అండ్ సెట్టర్ ఫంక్షన్‌ని సెట్ మెసేజ్ అనుకుందాం. అండ్ సింపుల్‌గా మనం స్టేట్‌లో ఇనిషియల్‌గా ఎంప్టీ వాల్యూని పెడదాం. అండ్ ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ ట్రూ అవుతదో అప్పుడు మనం సెట్ మెసేజ్‌లోకి సింపుల్‌గా మనం ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని ఈ విధంగా మనం ఒక మెసేజ్‌ని లోడ్ అయితే చేద్దాం. ఒకవేళ యూజర్ నేమ్‌ని ఇచ్చినట్లయితే అంటే ఏదైనా నేమ్‌ని ఎంటర్ చేసినట్లయితే ఎల్స్ బ్లాక్‌ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ సెట్ మెసేజ్ ఇన్‌సైడ్ మనం సింపుల్‌గా నేమ్ లుక్స్
గుడ్ అని ఈ విధంగా మనం మెసేజ్‌ని డిస్‌ప్లే అయితే చేద్దాం. అండ్ ఏదైతే ఇప్పుడు మనం సెట్ మెసేజ్‌లో అంటే ఈ పర్టిక్యులర్ స్టేట్‌లో మనం లోడ్ చేస్తున్నామో, దాన్ని మనం ఎక్కడ డిస్‌ప్లే చేయాలి? దాన్ని మనం వెబ్‌సైట్ మీదే వీటి కింద డిస్‌ప్లే చేయాలి కాబట్టి, బటన్ కిందన మనం ఒక హెచ్3 ట్యాగ్‌ని క్రియేట్ చేద్దాం. ఇన్‌సైడ్ ఇప్పుడు మనం సింపుల్‌గా ఒకవేళ మెసేజ్ ఏదైనా మనకి వచ్చినట్లయితే, అంటే ఇనీషియల్‌గా దీంట్లో మనం ఎంప్టీ పెట్టుకున్నాం కాబట్టి, ఏదైనా మెసేజ్‌ని మనం స్టోర్ చేసినట్లయితే, అప్పుడు మనం సింపుల్‌గా డబుల్ ఎండ్ చేద్దాం. అండ్ సింపుల్‌గా మనం పక్కన ఒక పీ ట్యాగ్‌ని క్రియేట్ చేద్దాం. అండ్ పీ ట్యాగ్ ఇన్‌సైడ్ మనం సింపుల్‌గా ఆ పర్టిక్యులర్ మెసేజ్‌ని మనం డిస్‌ప్లే అయితే చేద్దాం. సో, సింపుల్‌గా ఇప్పుడు మనం ఫైల్‌ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో, ఫస్ట్ నేను ఎంప్టీ స్పేసెస్‌ని ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చూడొచ్చు. ఆర్ ఈవెన్ ఇప్పుడు నేను దీన్ని రోహిత్ అన్న నేమ్‌తో చేంజ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే నేమ్ లుక్స్ గుడ్ అనే మెసేజ్‌ని మనం చూడొచ్చు. కానీ మనం చెయ్యాలనుకుంటుంది ఇది కాదు. సో, సింపుల్‌గా మనం మెసేజ్‌తో పాటు వీటికి మనం కండిషనల్ స్టైలింగ్‌ని కూడా యాడ్ చేయాలి. సో, సింపుల్‌గా మనం క్లాస్ నేమ్ డాట్ సీఎస్ఎస్‌లోకొచ్చేసి దీన్ని ఇక్కడి నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ నేను ఎర్రర్ దాంతో పాటు సక్సెస్‌కి సంబంధించి స్టైల్స్‌ని నేను చేసి పెట్టేసుకున్నాను. సో, వీటి రెండిటిని మీరు వీడియోని పాజ్ చేసి ఒకసారి ఈ ఫైల్‌లో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లోకొచ్చేసి ఇప్పుడు మనం ఎప్పుడైతే సెట్ మెసేజ్‌లో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఉందో, అప్పుడు మనం ఎర్రర్‌కి సంబంధించిన స్టైల్స్‌ని ఆ పర్టిక్యులర్ మెసేజ్‌కి యాడ్ చేయాలి. అండ్ ఎప్పుడైతే యూజర్ నేమ్‌ని ఇస్తాడో, ఈ పర్టిక్యులర్ నేమ్ లుక్స్ గుడ్ ఉండేటప్పుడు మెసేజ్‌లో, అప్పుడు మనం సక్సెస్‌కి సంబంధించిన స్టైల్స్‌ని సింపుల్‌గా మనం ఈ పర్టిక్యులర్ మెసేజ్‌కి అయితే యాడ్ చేయాలి. సో, దీన్ని ఇంకొంచెం మనం సింప్లిఫై చేయడానికి సింపుల్‌గా మనం ఇంకో స్టేట్‌ని క్రియేట్ అయితే చేద్దాం. సో, ఫస్ట్ మనం కాన్స్ట్ స్క్వేర్ బ్రాసెస్‌లో మనం టైప్ అనేది అనుకుందాం స్టేట్ నేమ్‌ని. అండ్ సింపుల్‌గా మనం సెట్ టైప్ అనుకోని యూజ్ స్టేట్ ఇన్‌సైడ్ మనం ఎంప్టీగా అయితే పెట్టుకుందాం. అండ్ ఎప్పుడైతే మనం ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అనే మెసేజ్‌ని సెట్ మెసేజ్‌లో పెడతామో, అప్పుడు మనం సెట్ టైప్‌లో ఆ మెసేజ్‌తో పాటు మనం సింపుల్‌గా ఈ ఎర్రర్ అని ఒక దీన్ని స్టోర్ చేద్దాం. ఒకవేళ మనం నేమ్ లుక్స్ గుడ్ అని మెసేజ్‌లో స్టోర్ చేసినట్లయితే సెట్ టైప్ ఇన్‌సైడ్ మనం సింపుల్‌గా సక్సెస్ అని ఈ విధంగా మనం ఒక మెసేజ్‌ని స్టోర్ అయితే చేద్దాం. అండ్ ఏవైతే మనం టైప్‌లో ఎర్రర్ అని అండ్ సక్సెస్ అని నేమ్స్‌ని స్టోర్ చేసామో, వాటిని మనం సింపుల్‌గా మన సీఎస్ఎస్ క్లాస్ నేమ్‌తో అయితే మనం చూడొచ్చు. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లోకొచ్చేసి పైకి మనం స్క్రోల్ చేద్దాం. అండ్ పీ ట్యాగ్‌కి ఇప్పుడు మనం సింపుల్‌గా క్లాస్ నేమ్‌ని యూజ్ చేసి దీని ఇన్‌సైడ్ మనం టైప్ అని ఏదైతే మనం స్టేట్‌ని క్రియేట్ చేసామో, దాన్ని యాడ్ చేస్తే సరిపోతది. సో, ఫైల్‌ని ఇప్పుడు మనం సింపుల్‌గా సేవ్ చేద్దాం. అండ్ ఈసారి నేను ఏమి ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్‌ని మనం రెడ్ కలర్‌లో చూడొచ్చు. ఒకవేళ నేను ఏదైనా టెక్స్ట్‌ని ఇచ్చినట్లయితే ఎగ్జాంపుల్ నేను కాలేజ్ అని చెప్పాను. అండ్ సబ్మిట్ చేసినట్లయితే నేమ్ లుక్స్ గుడ్ అని మనం గ్రీన్ కలర్‌లో కూడా అయితే చూడొచ్చు. సో, ఈ విధంగా కూడా మనం ఏదైనా ఇన్‌పుట్‌ని ఇచ్చేటప్పుడు, అప్పుడు కూడా మనం ఈ విధంగా దానికి సంబంధించి డిఫరెంట్ స్టైల్స్‌ని కూడా యాడ్ అయితే చేయొచ్చు. అండ్ ఫైనల్‌గా మనకొక్క మినీ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది కాబట్టి, ఎయిదర్ మీరు ఒకవేళ దీన్ని ట్రై చేస్తారు అనుకుంటే మీరు ట్రై చేయండి. సో, సింపుల్‌గా దీన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. ఈ మినీ ప్రాజెక్ట్ ఏంటి అంటే యాక్టివ్ బటన్ అండ్ యాక్టివ్ ట్యాబ్. సో, దీనికి అర్థం ఏంటి? సింపుల్‌గా మనం పైకొచ్చినట్లయితే ఎగ్జాంపుల్ మనం దీన్ని యూజ్ చేసుకుందాం. మన దగ్గర ఈజ్ యాక్టివ్ అని ఒక వేరియబుల్ ఉంది. సో, వేరియబుల్‌కి ఇన్‌స్టెడ్‌గా మనం అక్కడ ఒక స్టేట్‌ని యూజ్ చేద్దాం. అండ్ ఆ పర్టిక్యులర్ స్టేట్‌లో మనం ఇనీషియల్‌గా ఫాల్స్ అనే వాల్యూని స్టోర్ చేద్దాం. అంటే సింపుల్‌గా మనం ఇన్‌యాక్టివ్ అని డిస్‌ప్లే చేస్తున్నట్లు అనుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మనం సింపుల్‌గా దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తామో, ఈ స్టేట్‌లో ఉండే వాల్యూని మనం ఫాల్స్ నుంచి ట్రూకి చేంజ్ చేయాలి. ఈవెన్ దాంతో పాటు మనం స్టైల్స్‌ని కూడా చేంజ్ చేయాలి. సో, సింపుల్‌గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఒక్క బటన్‌లోనే ఇప్పుడు మనం దీంట్లో ఇన్‌యాక్టివ్ అయ్యేటప్పుడు అంటే ఫాల్స్ అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉండేటప్పుడు డిఫరెంట్ స్టైల్స్‌ని యాడ్ చేయాలి. అండ్ మళ్ళీ దీని మీదే మనం క్లిక్ చేసేటప్పుడు స్టేట్‌ని మనం సింపుల్‌గా ట్రూలోకి చేంజ్ చేసి దాన్నే మనం సింపుల్‌గా మళ్ళీ ఈ విధంగా కొత్త స్టైల్స్‌తో అప్డేట్ చేయాలి. సో, దీన్ని మనం మాన్యుయల్‌గా చేయట్లేదు. సో, డైనమిక్‌గా మనం బటన్‌ని క్లిక్ చేసిన ప్రతిసారి మనం ఆటోమేటిక్‌గా టాగుల్ అయ్యేటట్లయితే చేయాలి. అండ్ ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ మీలో చాలామంది చేసేస్తారని కూడా అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేయకపోయినా ప్రాబ్లమ్ అయితే లేదు. సో, ప్రాక్టికల్‌గా ఇప్పుడు మనం దీన్ని కూడా చేద్దాం. సో, చాలా సింపుల్‌గా ఉంటది.
సో ఫస్ట్ మనం సింపుల్గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం రిమూవ్ చేసేసుకుందాం. సో రిమూవ్ ఇట్. నెక్స్ట్ మనం సింపుల్గా రిటర్న్ చేసుకుందాం. ఇన్సైడ్ మనం డివిజన్ అయితే పెడదాం. సారీ. సో డివిజన్ కూడా పెట్టేసాం. ఇన్సైడ్ మనం యాప్ అని చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా బ్రౌజర్ కూడా ఓపెన్ చేసుకుందాం. సో యాప్తో చేంజ్ అయింది. సో ఫస్ట్ మనం దీంట్లో స్టైల్స్ని కూడా చేసి అయితే పెట్టుకోవాలి. సో దీన్ని ఎక్కడి నుంచి మనం రిమూవ్ చేద్దాం. సో డాట్ క్లిక్డ్ అనే నేమ్తో సింపుల్గా మనం ఒక స్టైల్ని క్రియేట్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్కి మనం సింపుల్గా పర్పుల్ కలర్ని యాడ్ చేద్దాం. దాంతోపాటు మనం టెక్స్ట్ కలర్ని సింపుల్గా వైట్లోకి చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి సింపుల్గా మనం స్కేల్ ఇన్సైడ్ 1.1 అని అయితే చెప్దాం. సో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఈ పర్టిక్యులర్ స్టైల్స్ని యాడ్ చేయాలి. సో సింపుల్గా మనం app.jsxలోకి వెళ్ళిపోదాం. అండ్ దీని ఇన్సైడ్ మనం స్టార్టింగ్ ఒక్క బటన్ని మాత్రమే క్రియేట్ అయితే చేద్దాం. సో బటన్ని క్రియేట్ చేసేసుకున్నాం. అండ్ ఇన్సైడ్ మనం నార్మల్గా ఉండేటప్పుడు క్లిక్ మీ అని అయితే చెప్దాం. సో మీరు ప్రీవియస్గా నేను చెప్పింది ట్రై చేయండి. సో సేమ్ ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో దీనికి ఆల్టర్నేటివ్ మీకు అర్థమయ్యేటట్లు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ట్రై చేయడానికి. అండ్ సింపుల్గా మనం క్లిక్ మీ అని చెప్దాం. నెక్స్ట్ మనం కాన్స్ట్ సింపుల్గా మనం ఒక స్టేట్ని క్రియేట్ చేద్దాం. స్టేట్ నేమ్ని మనం క్లిక్డ్ అనుకుందాం. దాంతోపాటు మనం సెట్ ఈజ్ క్లిక్డ్ అని సింపుల్గా మనం సెట్టర్ ఫంక్షన్ అనుకుందాం. ఇన్సైడ్ మనం డిఫాల్ట్గా ఫాల్స్ అని అయితే పెడదాం. సో ఫాల్స్ని మనం స్టోర్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ ఈజ్ క్లిక్లో మనకి ఫాల్స్ అనే వాల్యూ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం క్లిక్ మీ అని అయితే చూపిద్దాం. సో దీన్ని కూడా మనం కండిషనల్లీ రెండర్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి ఈజ్ క్లిక్లో ట్రూ వాల్యూ ఉంటుందో అప్పుడు మనం సింపుల్గా క్లిక్డ్కి దాన్ని చేంజ్ చేద్దాం. ఒకవేళ ఫాల్స్ వాల్యూ ఉన్నట్లయితే అప్పుడు మనం సింపుల్గా క్లిక్ మీతో అయితే చేంజ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను క్లిక్ చేసిన వెంటనే దీన్ని క్లిక్డ్ కూడా చేంజ్ చేయాలి. సో ఎప్పుడైతే బటన్ని క్లిక్ చేస్తా అంటున్నానో ఇక్కడ మనం ఆన్ క్లిక్ని యూజ్ చేయాలి. అండ్ ఈ పర్టిక్యులర్ ఈవెంట్లో మనం ఫస్ట్ యారోని మెన్షన్ చేసుకొని నెక్స్ట్ మనం సెట్ ఈజ్ క్లిక్డ్ ఇన్సైడ్ మనం ఎక్స్క్లమేషన్ మార్క్ని యూజ్ చేసి సింపుల్గా మనం ఈజ్ క్లిక్ అని టాగుల్ అయితే చేద్దాం. అంటే ఎప్పుడైతే మనం బటన్ని క్లిక్ చేస్తామో ట్రూని ఫాల్స్కి, ఫాల్స్ని ట్రూగా మనం చేంజ్ చేస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు మనం క్లిక్ చేసినట్లయితే క్లిక్డ్గా అండ్ క్లిక్ మీగా మనం సింపుల్గా చేంజ్ అయితే చేస్తున్నాం. సో ఈ విధంగా మనం సింపుల్గా చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా క్లాస్ నేమ్ డాట్ సిఎస్ఎస్లో ఏదైతే మనం క్లిక్డ్ పెట్టామో క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ పర్టిక్యులర్ స్టైల్స్ని మనం బటన్కి అయితే యాడ్ చేయాలి. సో దానికోసం మనం ఈ బటన్కే క్లాస్ నేమ్ని యూజ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసి ఈజ్ క్లిక్డ్లో మనకి ఏం స్టోర్ అయ్యిందో మనం చెక్ చేయాలి. ఒకవేళ మనకి ట్రూ ఉన్నట్లయితే సింపుల్గా మనం క్లిక్డ్ అని ఏదైతే మనం అక్కడ సిఎస్ఎస్ని క్రియేట్ చేసామో దాన్ని యాడ్ చేద్దాం. ఒకవేళ మనకి ఫాల్స్ ఉన్నట్లయితే మనం ఎటువంటి దాన్ని కూడా యాడ్ అయితే చేయొద్దు. అండ్ ఇప్పుడు మనకి బటన్ కూడా చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు నేను క్లిక్ని ఆపేస్తున్నట్లయితే సో క్లిక్ మీకు వచ్చేసింది. ఎప్పుడైతే నేను క్లిక్ మీ చేస్తానో అప్పుడు మాత్రమే మనం క్లిక్డ్కి అయితే చేంజ్ చేస్తున్నాం. ఈవెన్ దీన్ని మీరు సింపుల్గా సబ్స్క్రైబ్ అని మనకి యూట్యూబ్లో ఏదైతే ఉంటుందో ఆ బటన్ని కూడా మనం ఈ విధంగానే చేయొచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం చెప్పిన ప్రతి టాపిక్ని ప్రాక్టికల్గా నేర్చుకున్నాం. అండ్ స్టార్టింగ్ మనం ఎగ్జాంపుల్స్ని కూడా ఇంకా ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నాం.